దైవంతో సమానం. అటువంటి ఆవును అందరూ ఆరాధ్య భావంతో చూస్తారు. కానీ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మాత్రం అమ్మో ఆవులు అనే పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో అటు ఇందిరా చౌక్ నుండి ఇటు కాశీబుగ్గ 3 రోడ్ల కూడల వరకు ఉన్న రోడ్డు ఆవులకు ఆవాసంలా తయారైంది. కొన్ని వందలాది గ్రామాలకు పలాసకు నిత్యం రాకపోకలు ఉండడం వలన నిత్యం రద్దీగా ఉంటుంది. మొత్తం రోడ్డుపై ఆవులు తిరుగుతుండడం వలన వాహన చోదకులు నానా ఇబ్బందికి గురవుతున్నారు. అవే ఆవుల వలన 2-3 ప్రమాదాలు కూడా జరిగాయి. పగలు పరిస్థితి ఎలా ఉంటే రాత్రులు మరీ ఘోరంగా ఉంటుంది. కేటీ రోడ్డు మొత్తం ఆవులు ఆక్రమించేసి ఉంటాయి. రాత్రులు వాహన చోదకులకు కంప్యూటర్ గేమ్లో బైక్ రైడ్ చేసినట్లు రైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో ఈ పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథులే లేడు. కాశీబుగ్గ బస్టాండ్లో పగటిపూట కూడా ఆవులు సేద తీరుతూ దర్శనమిస్తూ ఉంటాయి. వీటిపై మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే ఉందని స్థానికులు బాధపడుతున్నారు. ఎప్పటికైనా స్థానిక నాయకులు, మున్సిపాలిటీ అధికారులు ప్రజల గోడును విని సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం నాయకుడు గణపతి, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంఘంలో ప్రధానంగా కేటీ రోడ్ నిరంతరం రద్దీగా ఉండి ఒక వ్యాపారి కూడలి, అలాగే బస్ స్టాండ్, కాశీబుగ్గ బస్ స్టాండ్, అలాగే అన్ని రకాల వ్యాపారస్తులు వ్యాపారంతో బిజీగా ఉన్నటువంటి ఏరియాలో ప్రధానంగా ఒక సమస్య గత కొన్ని సంవత్సరాల నుండి పురపాలక సంఘం ఉంది. అది ఏంటంటే వదిలేసినటువంటి ఆవులు, గేదెలు, అలాగే అవి ఈ రోడ్లకు అడ్డుగా ఉంటూ ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతూ, అలాగే పారిశుద్ధ్యం కూడా పేడ గట్రా వెళ్తూ పారిశుద్ధ్యాన్ని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి పలాస కాశీబుగ్గ ప్రజలు నిరంతరం ఫేస్ చేస్తున్నారు. నిజానికి పురపాలక సంఘం అంటే పలాస కాశీబుగ్గ ప్రజలకు పురపాలక సంఘం ద్వారా పారిశుద్ధ్యం నివారించే విషయంలో పురపాలక సంఘం ప్రథమ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి జంతువుల గురించి పురపాలక సంఘం యాక్ట్లో సెక్షన్ 113, సెక్షన్ 251, 52, 53, 260లో ఈ జంతువుల గురించి, కబేలాల గురించి ప్రత్యేకించి కొన్ని విషయాలు తెలియపరిచింది చట్టం. ఇవి ఒకప్పుడు మనం పూర్వం చూసేవాళ్ళం. ఒక ఎడ్లు లాంటివి, ఆంబోతులు లాంటివి ఊరి మధ్యలో తిరుగుతుంటే వాటికి ఒక నెంబర్ ఇచ్చేసి వాటిని పురపాలక సంఘంలో ఒక ప్రాంతంలో ఒక దొడ్డులా క్రియేట్ చేసి అందులో బంధించేవారు. నిజానికి పురపాలక సంఘం రోడ్ల మీదకి ఎటువంటి ఆవులు కానీ, అలాగే మేకలు కానీ, అలాగే గేదెలు కానీ, ఎడ్లు కానీ, పందులు కానీ రోడ్ల మీద రావడానికి రూల్ లేదు, ఒప్పుకునే ప్రసక్తి లేదు. అవి నిరంతరం వస్తున్నాయంటే మున్సిపాలిటీలో ఆరోగ్య అధికారి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. శానిటరీ ఇన్స్పెక్టరు దాని మీద దృష్టి పెట్టి అవి ఎవరివి ఆ యజమానులకి మొదటగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టించకపోతే అవి రోడ్డు మీద ఉన్నప్పుడు వెంటనే వాటిని బంధించి పురపాలక సంఘ ఆవరణలో, మనకు పురపాలక సంఘ ఆవరణలో ఆ బందీకరణ లేదు కాబట్టి డంపింగ్ యార్డ్లో ఎక్కడ ఒక దగ్గర దాన్ని కస్టడీలోకి తీసుకొని వస్తే అప్పుడు యజమానులు వస్తారు. తద్వారా యజమానులకు తెలియపరిచి, అయ్యా మీ ఎడ్లను, మీ ఆవుల్ని, మీ పశువుల్ని బహిరంగంగా వదలకండి, దానివల్ల మీ ఎడ్లకు కూడా ప్రమాదం ఉంటుంది, యాక్సిడెంట్లో చనిపోయే పరిస్థితి. అంతేకాకుండా ప్రజలకు పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, దయచేసి మీరు తీసుకొని మొదటగా చెప్పాలి. వాళ్ళు అప్పుడు వినకపోతే వాళ్ళకి జరిమానా ఇచ్చే పరిస్థితి కూడా మున్సిపాలిటీ యాక్ట్స్లో ఉంది. దీన్ని ప్రధానంగా బాధ్యత వహించవలసిన పరిస్థితి కమిషనర్కి, ఆరోగ్య అధికారికి ఉంది. వాళ్ళు పట్టించుకుంటారు. ఒక రకంగా మున్సిపాలిటీలో మైక్రో ప్లానింగ్ ఉండాలి. పారిశుద్ధ్యం నివారణలో మైక్రో ప్లానింగ్తో వెళ్తేనే పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం నివారించగలము, అంటే కొంత శాతాన్నైనా కంట్రోల్ చేయగలమని ఒక ఆలోచన ఉంటుంది. నిజానికి ఒక దృఢ సంకల్పంతో చేయవలసిన పరిస్థితి పారిశుద్ధ్య నివారణ. ఈరోజు పశువులు పెడుతున్న ఇబ్బంది ఇంత అంత కాదు. దానికి కామన్గా చాలామంది స్పీడ్ బ్రేకర్లుగా అనుకుంటుంటారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునిపోతాయి, అడ్డుకుంటాయి. ఆటోలకు అడ్డు, బస్సులకు అడ్డు, 2 వీలర్స్కి అడ్డు, కార్లకు అడ్డు, అంతా ఇబ్బంది. ఇప్పటికే స్థానికులు చాలామంది ఈ విషయం మీద మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అని, వాటి మీద స్పందన లేదని అంటున్నారు. ఎస్, నేను ఒప్పుకుంటానండి. దానికి పురపాలక సంఘ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలి. అందుకే వాళ్ళకు మైక్రో ప్లాన్ ఉండాలి. అసలు పారిశుద్ధ్యం మీద వాళ్ళకి అవగాహన లేదు.
సుమారు 100కి పైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉందని చెప్పుకుంటారు. కోట్లాది రూపాయలు కొద్ది వాళ్ళు వెచ్చించి లక్షలాది రూపాయలు సంవత్సరానికి బడ్జెట్లో పారిశుద్ధ్య నివారణకు వెచ్చించి ఖర్చులు పెడుతున్నారు. అలాగే ఇన్నాళ్ళంతా మనకి శానిటరీ ఇన్స్పెక్టర్ లేరు అన్నారు. ఇప్పుడు మురళీధర్ గారని ఒక అనుభవం ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా పలాస కాశీకి రావడం జరిగింది. అయినా పరిష్కారం లేదు. ఆయనకి నేను గత సమావేశంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, సార్ మీరు ఈ విధంగా చేస్తే పారిశుద్ధ్యం మనం నివారించడం విఫలమవుతాం, దయచేసి మీరు ఆలోచన చేయండి, పూర్తిగా మీరు ప్రీ ప్లాన్డ్గా ఒక షెడ్యూల్ ఒక స్టాటిస్టిక్స్ అప్లై చేయండి, తయారు చేయండి, అసలు ఎన్ని వాహనాలు కావాలి, ఎంత సిబ్బందితో ఏం పని చేయిస్తున్నాం, అలాగే ఈ పశువుల పట్ల మీరు తీసుకోవాల్సిన యాక్షన్, ఆయన ఫుల్ రైట్స్ ఉన్నాయి, మున్సిపల్ చట్టంలో అన్నీ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఫాలో అయితే ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఇదేం పెద్ద కష్టమైన సమస్య కాదు. ఇదేదో ఒక తీర్చలేని దీనివల్ల ఏదో రకం వివాదాలకు వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా లేదు. ఫస్ట్ వారాలుగా వాళ్ళ యజమానులు చెప్తాం, వాళ్ళు వెళ్ళకపోతే మనం వాటిని అరెస్ట్ చేసి మన అదుపులో ఉంచితే రోజువారీ ఫైన్ వేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. సిపిఎం పార్టీ అని గణపతిగా నేను సివిల్ డివిజన్ సెక్రటరీగా ఇవాళ ఉన్నాను. ఇక్కడ ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ఆవులు విచ్చలవిడిగా రోడ్లంటే తిరుగుతున్నాయి. మొన్న పాత బస్టాండ్ ఏరియాలో చూసినాం, ఒక ఆయన బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది ఆవు అడ్డగా రావడం వల్ల. పాత బస్టాండ్ పరిసరాల్లో అయితే టోటల్గా బంజరు తోటిలాగే అది ఉంటుంది. పేడ రుచితో ఇబ్బంది ఎదురవుతుంది, అది ప్రయాణికులు ఉండలేని పరిస్థితి ఎదురవుతుంది. రోడ్లపై రాత్రిపూట ఎక్కువ టైము రాత్రిపూట ఉండడం వల్ల రాత్రి వాహన స్వాతకులకు ఇబ్బంది జరుగుతుంది. మున్సిపాలిటీ యాక్షన్ లేదు. ఒకటి రెండు సార్లు ప్రకటనలు వచ్చినాయి, దీన్ని పరిశీలించాలని చెప్పేసి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. అయినా ఇటు మున్సిపాలిటీ ఎటువంటి చర్యలు లేకపోవడం వల్ల ఈ మావులు ఎత్తులు తిరుగుతున్న సంబంధిత రైతులు లేదా ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వాళ్ళకి అది బాధ్యత తీసుకొని మున్సిపాలిటీ యాక్షన్ ఉండాలా. ఒక లేకపోతే దానికి ఎక్కడ సంరక్షణ కేంద్రాలకి తరలించే ఏర్పాటు చేయాలా. అది లేకుండా ఎత్తులు విడిగా ఎవరు పడితే వాళ్ళు మున్సిపాలిటీని వాడుకునే పరిస్థితిలో ఈ వ్యవహరిస్తుంది. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్